ఈరోజు మనం ఒక రెసిపీ చూద్దాము, కాకరకాయలు ఫ్రై. ఇవి ఈ సీజన్లో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ముందుగా వాటిని శుభ్రంగా వాష్ చేసి దాన్ని తుడిమలు తీసేసి నీటిలో ఇలా ఉడకబెట్టాలి. అవి ఉడికాయా లేదా అని చెప్పి మనం ఒకసారి టెస్ట్ చేయొచ్చు. దాన్ని చేత్తో పట్టుకొని నలిపినప్పుడు విరిగితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేయాలి. దాన్ని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండు కొబ్బరి, తెల్లుల్లిపాయలు వేసి నీట్గా గ్రైండ్ చేయాలి. దాన్ని నెక్స్ట్ దాన్ని పక్కన ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని మనం పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పక్కన తీసి ఉంచిన ఈ కాకరకాయలని నీట్గా తీసుకునేసి ఆ నూనెలో వేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉన్న పొడిని దీనిలో వేయాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం పొడి వేయాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత చెక్ చేసుకుంటే టేస్టీ కాకరకాయలు రెడీ. ఇవి దేనిలోకైనా బాగుంటుంది, రైస్ ఐటెంలోకి అండ్ దీంతోపాటు ఉల్లిపాయ పచ్చడిలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది హెల్తీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఇలాగే గోరుచిక్కుడుకాయ, బీన్స్ కూడా సేమ్ ప్రాసెస్. గోరుచిక్కుడుకాయ బీన్స్కి అయితే పైన తుడిమలు తీసేసి ముక్కలుగా చేసి ఉడకబెట్టి సేమ్ ప్రాసెస్. ఇంకా ఈ వీడియో లాగే చేసుకోవచ్చు.